విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎస్ కోట ఆర్టీసీ డిపో సూపరింటెండెంట్ చుక్క వెంకట్రావు దివ్యాంగుల రాయితీ పాసుల కొరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి దివ్యాంగుల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి 3 సంవత్సరాలు చెల్లుబాటు అయ్యే విధంగా పాసులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ బస్సు పాసుల ద్వారా కొన్ని బస్సులకు సగం టికెట్, కొన్ని బస్సులకు ఫ్రీగా తిరిగే సౌకర్యం కల్పించబడుతుందని అన్నారు. స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. ఈ పాస్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ దివ్యాంగుల పాస్ తర్వాత కండిషన్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళకి సదరం సర్టిఫికేట్ ఒకటి తేవాల్సి ఉంటుంది, తర్వాత ఆధార్ కార్డు ఒకటి, తర్వాత వైట్ రేషన్ కార్డు ఒకటి, ఒక ఫోటో ఒకటి, 100 రూపాయలు ఈ సర్వీస్ ఛార్జెస్ సంబంధించినటువంటి ఈ పాస్ మిషన్ ఒకటి తేవాల్సి ఉంటుంది. ఈ పాస్ తీసుకున్న తర్వాత బస్సుల్లో పల్లి వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో, డిస్ట్రిక్ట్ బస్సుల్లో 50% కన్సెషన్తో ప్రయాణం చేయొచ్చు. వాళ్ళు సిటీ లిమిట్స్లో అయితే, సిటీ బస్సులు అయితే పూర్తిగా ఉచితంగా